ఏ పూలు అమ్మవారికి ఇష్టమైనవి? అమ్మవారికి కుంకుమ పూజ ఎందుకు ఇష్టం? లక్ష్మీ కటాక్షం కలగాలంటే మనకిచ్చిన తాంబూలం తిరిగి ఇంటికి వచ్చే వేరే ముత్తైదువులకు ఇవ్వవచ్చా? లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండదు? అమ్మవారికి ప్రీతిపాత్రమైన పుష్పాలు చాలా ఉన్నాయి. ఏ పూలు అమ్మవారికి ఇష్టమైనవి అని ప్రశ్నిస్తే ఆ జాబితా అనేక రకాల పుష్పాలతో నిండి ఉంటుంది. చేమంతి, వకుళం, చంపక, పాటలబ్జ, పున్నాగ, జాజి, కరవీర మరియు మామిడి పువ్వు వంటి పుష్పాలు అమ్మవారికి అర్పించడానికి అనుకూలమైనవి. కేవలం పుష్పాలు మాత్రమే కాకుండా పత్రాలు కూడా అమ్మవారి పూజలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మరువం, దవనం, తులసి మరియు మారేడు పత్రాలు అమ్మవారికి సమర్పించవచ్చు. అయితే దేవీ భాగవతం ప్రకారం దూర్వారాన్ని మాత్రం దుర్గాదేవిని లేదా శక్తి ఆరాధనలో ఉపయోగించరాదు. దూర్వారం నిషేధం ఉన్న మిగిలిన పుష్పాలు, పత్రాలు అమ్మవారి పూజలో ఉపయోగించవచ్చు. దేవీ భాగవతం ఈ నిషేధాన్ని స్పష్టంగా చెప్తోంది. అయితే అమ్మవారి పూజలో సాత్వికమైన పుష్పాలు మాత్రమే వినియోగించమని కూడా సూచిస్తోంది. సువాసన కలిగి తేలికైన మృదువైన పూలే అమ్మవారి ఆరాధనకు ఉత్తమం. ఇలాంటి పుష్పాలు సాత్విక గుణాలు కలిగి ఉండటంతో ఇవి దైవానికి సమర్పించడానికి చాలా అనుకూలమైనవి. కానీ గాఢమైన వాసన కలిగిన లేదా ముళ్ళతో ఉన్న పూలను అమ్మవారికి అర్పించవద్దు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉదాహరణకు పాటలీ పుష్పాలు సాధారణంగా గులాబీలను ఉద్దేశించరు, ముళ్ళతో ఉంటాయి. అయినప్పటికీ ఈ పూల ముళ్ళ భాగాన్ని తొలగించి మాత్రమే పూజలో ఉపయోగించవచ్చు. అమ్మవారికి ఈ పూలు నైవేద్యాలే ముఖ్యమైనవి అని నిర్దిష్టంగా చెప్పే ప్రామాణిక నియమాలు ఎక్కడా లేవు. అయితే సాంప్రదాయాన్ని అనుసరించి దుర్గాదేవి జన్మదినం రోజున పులగం మరియు పరమాన్నం నైవేద్యంగా సమర్పించడం అత్యంత శ్రేష్టంగా పరిగణించబడుతోంది. ఈ పూజ ప్రత్యేకమైన రోజు కావడంతో ఈ రెండు సమర్పించడం ద్వారా అమ్మవారిని సంతోషపరచవచ్చని విశ్వసిస్తారు. కుంకుమార్చన అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది అని భావించబడుతోంది. దీనికి అనేక ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ కారణాలు ఉన్నాయి. కుంకుమ అనేది మంగళకరమైన ద్రవ్యం, ఎందుకంటే దీనిలో పసుపు కలపడం ద్వారా తయారు చేస్తారు. పసుపు హిందూ సాంప్రదాయంలో శుభానికి, మంగళానికి ప్రతీకగా ఉంటుంది. పసుపు స్వతహాగా శుభప్రదమైనది, ఆరోగ్యకరమైనది మరియు శుభకారకమైనదిగా భావిస్తారు. పసుపుతో పాటు కుంకుమ కూడా పవిత్రత ఉంది, కానీ కుంకుమలో ఉన్న అరుణవర్ణం దాని ప్రత్యేకతను చూపిస్తుంది. కుంకుమ యొక్క అరుణవర్ణం అంటే ఎరుపు రంగు. ఇది శక్తి, కారుణ్యం, ప్రేమకు ప్రతీక. ఈ రంగు అమ్మవారికి శక్తిని, ప్రేమను మరియు ఆమెకున్న అద్భుతమైన దయను సూచిస్తుంది. అరుణ అని అమ్మవారిని కీర్తించడం కూడా దీనికే సంకేతం. ఉదాహరణకు అరుణ కరుణాతరంగితాక్షం వంటి శ్లోకాలు అమ్మవారి అరుణవర్ణాన్ని కీర్తిస్తాయి. ఈ రంగు అమ్మవారి శక్తికి ప్రత్యేకతను ఇస్తుంది. పసుపుతో ఆరాధన కూడా ఉంది, కానీ కుంకుమతో చేసే ఆరాధనలో విశిష్టత ఉంది. కుంకుమ తయారీలో ప్రత్యేక శక్తి నిండి ఉంటుంది. ప్రత్యేకించి కుం అనే ధ్వని కుంకుమ తయారీలో సమయంలో వస్తుంది అని పురాణాలు చెప్తాయి. కుంకుమ పూజ సమయంలో వచ్చే ఈ ధ్వనిలో ఒక బీజశక్తి ఉందని, దానివల్ల కుంకుమను పూజలో ఉపయోగించడం వల్ల దివ్యశక్తిని పొందవచ్చని ఋషులు పేర్కొన్నారు. కుంకుమకోన అరుణవర్ణం శక్తిని, ప్రేమను, కారుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. కుంకుమ పూజ చేసే సమయంలో వచ్చే ధ్వని దాని శక్తి కారణంగా కుంకుమార్చన అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎవరైనా ముత్తైదులు ఇంటికి వస్తే వారికి తాంబూలం, పళ్ళు, పసుపు, కుంకుమ, రవికల గుడ్డ వంటివి ఇస్తాం. వారు తీసుకున్న వాటిని తిరిగి తమ ఇంటికి వచ్చే ముత్తైదువులకు ఇవ్వచ్చా అంటే, పురాణాల ప్రకారం ముత్తైదువులలో లక్ష్మీ మరియు గౌరీ దేవతల రూపంగా భావించి ఇచ్చిన తాంబూలం లేదా ఇతర వస్తువులను మళ్ళీ ఇంకొకరికి ఇవ్వడం తప్పు. ఇది ఒక రకంగా ఆస్తిక భావనతో కూడిన ఆచారం. మనం పూజలో ఉపయోగించిన పూలను మరోసారి పూజలో ఉపయోగించకుండా వదిలిపెట్టినట్లు తీసుకున్న తాంబూలం తిరిగి పునరావృతం చేయకూడదని భావన. హిందువులందరి ఇళ్లలో ముగ్గు పెట్టడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ ముగ్గులు పెట్టడంలో కూడా శాస్త్రపరమైన అంశాలు ఉన్నాయి. గదులలోనూ, హాళ్లలోనూ శుద్ధ ముగ్గు, రంగురంగుల ముగ్గులు పెట్టుకోవచ్చు. వాటికి ప్రాధాన్యత లేదు. దేవుడి గదిలోనూ ఇంటి ముంగిట మాత్రం బియ్యపిండితోనే ముగ్గు పెట్టాలి. అప్పుడే శుభం కలుగుతుంది. ముగ్గు మంగళ చిహ్నం. లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈ కింది శ్లోకం రోజు 45 సార్లు జపించాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీ బిల్వవనే కదంబ కుసుమే వైశ్యాలయే కుంజరీ ఋషిపీఠం శ్వేతాస్వ వృషభే శుభే చ ధవళే ఛత్రే ధ్వజే చామరే శంకే పద్మసరే నరేంద్ర భవనే గంగాజలే గోకులే నిత్యం శౌచకర్య సలక్షణ గృహే శ్రీ విష్ణు వక్షస్థలే సమయోచిత పద్మరత్నమాల. భావం: లక్ష్మీదేవి మారేడు వనమునందు, కడిమి పువ్వునందు, వైశ్య గృహములందు, ఏనుగుల యందును, తెల్లని గుర్రముల యందు, శుభప్రదమైన ఆంబోతుల యందు, తెల్లని గొడుగుల యందు, పింజామరల యందు, శంఖమునందు, తామర కొనలందు, రాజభవనమునందు, గంగాజలమునందు, గోవుల మందయందు, ఆచారవంతుని యందు, సలక్షణ గృహమందు, విష్ణు వక్షస్థలమునందు సర్వదా నివసిస్తుంది. కుచేలినం దంతమలాపహారిణం బహ్వాసినం నిష్ఠుర వాక్యభాషిణం
సూర్యోదయే చాస్తమయే చ సాయినం విముంచతి శ్రీరపి చక్రిపాణినాం. అర్థము: మలిన వస్త్రమును ధరించిన వారిని, పండ్లు తోమని వానిని, తిండిపోతును దుష్టరోక్తులు గల వానిని, ప్రాతఃసాయంకాలముందు నిద్రించు వానిని, ఇతర గుణముల చేత విష్ణు సమానములై ఉన్నను వీరిని లక్ష్మీదేవి విడిచిపెట్టును.